హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ కుమార్ నువ్వుల. మేము ల్యాంప్ అని ఒక మంచి సినిమా చేసాం. ఆ ల్యాంప్ సినిమా మార్చ్ 14కి రిలీజ్ అవుతుంది. నేను దాంట్లో హీరోగా చేశాను. ఈయన మా మామగా చేశాడు. ఈయన హోమ్ మినిస్టర్, నేను కానిస్టేబుల్ అనమాట. దీంట్లో మా ఇద్దరి మధ్య జరిగే సీన్స్ అనేవి చాలా ఫన్నీగా, చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. వెరీ హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. 150 థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా థియేటర్స్ కూడా పెరగవచ్చు 14th వరకు అని చెప్పేసి మేము అందరం హ్యాపీగా ఉన్నాము. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ సినిమాలో యూత్కి కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మీకు కావాల్సిన మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది. ఇంకేం కావాలి చెప్పండి సినిమాకి ఇంతకంటే. ఒక అంతర్లీనంగా ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. ఇదంతా కలిపి మేము 14th వస్తున్నాం. మమ్మల్ని చూసి ఆశీర్వదించండి. డెఫినెట్గా ఈ సినిమా మిమ్మల్ని బాగా ఎంజాయ్ చేపిస్తుంది. మీ పైసా వసూలు సినిమా అనమాట. ఓకే, ఇప్పుడు మా వెంకీ మామ గారు మాట్లాడతారు. మామ మాట్లాడండి, సినిమా ఎలా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వైవియరావు. నేను ఈ మూవీలో మినిస్టర్గా, హీరో గారికి మామగా, హీరోయిన్కి తండ్రిగా మంచి క్యారెక్టర్ చేశాను. దీనికి కారణం మా రాజశేఖర్ గారు, డైరెక్టర్ గారు. అలాగే ఈయన సపోర్ట్తో, ఈయన యాక్టింగ్తో ఇంకా నేర్చుకొని మంచి ఫన్నీగా మంచి సీన్ చేసాం. మీరు చూసి నవ్వుకోకుండా మాత్రం బయటికి రారు, అంత ఎంజాయ్గా ఉంటుంది సినిమా. చూడండి. యూత్కి మాత్రం బ్రహ్మాండమైన మెసేజ్. ఒక్కసారి చూస్తే మళ్ళీ ల్యాంప్ ఎందుకు మిస్ అవ్వాలని మళ్ళీ వస్తారు. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెల 14వ తారీఖుని థియేటర్స్కి వస్తుంది. మీరందరూ వచ్చి ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఇట్లు ల్యాంప్ టీమ్. అలాగే మా సినిమాకి డైరెక్టర్ రాజశేఖర్ గారు చాలా అద్భుతంగా చేశారు. మా ఇద్దరు కాంబినేషన్లో చాలా మంచి మంచి సీన్స్ వస్తుంటాయి ఎప్పుడు కూడా. జనరల్గా మేము అసలు ఇంత సీన్ అనుకుని వెళ్తాం, అది ఫన్ జనరేట్ అయ్యి చక్కగా తయారై మంచి సీన్స్ తయారవుతూ ఉంటాయి. దాంట్లో మా ఇద్దరు సీన్ ఒకటి ఉంది, ఊరికే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామ ఒక ఆమెతోటి మంచి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ ఉంటే నేను అప్పుడే ఇన్స్పెక్టర్ అయ్యి తిరిగి వస్తాను అనమాట. తిరిగి వస్తే అప్పుడు నేనంట, మామ పెళ్ళిడికి వచ్చిన కూతురున్న ఆట ఆపట్లేదుగా అంట. అల్లుడు ఇంట్లో కోఆపరేషన్ లేదు, ఏం చేస్తావు అంటాడంటే. సరే కానీ ఇదంతా కాదు, నీ కూతురు నుంచి పెళ్లి చేస్తున్నావా లేకపోతే లేపుకెళ్ళిపోమంటావా అంటే, వద్దు అల్లుడు చేసేస్తాను ఇన్స్పెక్టర్ అయ్యేవుగా అంటాడు. అంటే ఒక ఫన్నీగా అంత వెరీ కామెడీ సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇట్లాంటివి మీకు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. వీళ్ళింటికి సంబంధానికి వెళ్తాను నేను అడగటానికి, పిల్లల్ని అడగటానికి వెళ్తే, రే అడుక్కునే వాళ్ళ లోపలికి రాని వద్దన్నాగా, ఎవడరా రానిచ్చింది అంటాడు. నేను అటు ఇటు చూసి నన్ను అంటాడు. అంటే అప్పుడు బాగా ఫన్ జనరేట్ అవుద్ది. నీకు బ్యాంకులో అకౌంట్లో ఎంత ఉంది అని అంటాడు. బ్యాంకులో అకౌంట్ లేదు మామ అంట. అంటే మరి ఎక్కడుంది అండి? మా ఇంటి పక్కన కిరాణా షాప్లో ఇంత పెద్ద అకౌంట్ ఉందంట. ఇట్లా భలే ఫన్ ఉంటుంది అనమాట. అందరూ చూడండి. సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది, మేము గ్యారంటీగా చెప్పగలుగుతాం. దయచేసి అందరూ 14th థియేటర్స్లో చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా జీవీఎన్ శేఖర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు చేశారు. అలాగే టీం అంతా కూడా చాలా కష్టపడి సినిమాని ఒక స్థాయికి తీసుకొచ్చాం. మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి. మా సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.